హలో అండి. హాయ్ అండి. ఈ 'మజాకా' సినిమా ట్రోల్ అవుతుంది మళ్ళీ. మన నక్కిన గారికి సంబంధించిన మాటలు కూడా చర్చించుకుంటున్నారు. మీరేం చెప్తారు? రేపు రిలీజ్ అవ్వబోతున్న 'మజాకా' హ్మ్. 26కి రిలీజ్ అవుతోంది యాక్చువల్‌గా. సో, దాని గురించి ట్రోల్ అనడం కన్నా కూడా బేసికల్‌గా దాని గురించి డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు కొంచెం నిజాయితీ పరంగా ఉన్నాయి. ఎందుకంటే ఏ డైరెక్టర్ కూడా నా కథ వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళి వేరే హీరోలకి చెప్పి చేయాలనుకున్నారు. కానీ అది ఏదో ఒక కారణంగా ఆగిపోయింది అని ఏ డైరెక్టర్ చెప్పుకోడు. ఈ అవును. మధ్య కాలంలో అదొక పబ్లిసిటీ స్టంట్ అని చాలామంది అంటున్నారు. కానీ అది వాళ్ళలో ఉండే నిజాయితీ అనుకోవచ్చు. మొన్న త్రినాథరావు నక్కిన గారు చెప్పిన మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా ఎవరైతే ముందు తీయాలనుకున్నాడో మల్టీ స్టారర్‌గా తీయాలనుకున్నారు. ఆ మల్టీ స్టారర్‌లు ఎవరు? మన సిద్ధు జొన్నలగడ్డ, డీజే టిల్లు హీరో అండ్ చిరంజీవి గారు. చిరంజీవి అసలు ఆ గారు కాంబినేషన్ ఎలా చాలా ఉంటదో. బావుంటుందండి. ఎందుకంటే చిరంజీవి గారి హ్యూమర్‌కి, అవును. మన మంచి సిద్ధు టైమింగ్ ఉంటది మన సిద్ధు వాళ్ళిద్దరికి. ఉండే టైమింగ్‌కి ఇద్దరికి సూపర్ డూపర్ హిట్ మంచి అవుతుంది. కామెడీ సినిమా తీస్తే బావుంటది. ఆ! అలా అనుకోని యాక్చువల్‌గా ఫుల్ లెంగ్త్ కామెడీ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాతో అని కళ్యాణ్ కృష్ణ అంటే మన రారండోయ్ వేడుక వేడుక చూద్దాం. చూద్దాము, 'సోగ్గాడే చిన్ని నాయన' హ్మ్. ఇలాంటి డైరెక్టర్ ఉన్నాడు కదా! అతను కళ్యాణ్ కృష్ణ తీసుకొని వెళ్ళాడు. హ్మ్. చిరంజీవి గారికి ఏం నచ్చలేదో ఏమో మనకు తెలీదు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు అడిగిన క్వెషన్‌కి సార్, 'రావు రమేష్' గారి క్యారెక్టర్‌లో చిరంజీవి గారిని మేము ఎలా ఊహించుకుంటామండి అన్నారనమాట. హ్మ్. 'రావు రమేష్' గారి క్యారెక్టర్ చిరంజీవికి ఇస్తానని ఎవరు చెప్పలేదండి. ఆయన ఏ వెర్షన్ తీసుకొనెళ్ళి వాళ్ళకి చెప్పారో తెలీదు. మేము కథ రాసుకునేటప్పుడు ఒక 3, 4 వెర్షన్స్ రాసుకుంటాం. దాంట్లో ఏది జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది, ఏది మార్చుకోవాలి దీంట్లోంచి దాంట్లోకి, దాంట్లోంచి దీంట్లోకి మార్పులు, చేర్పులు చేసుకొని సెట్స్ మీదకెళ్తాం. ఒక స్క్రిప్ట్ అనేది ఒక్కటే ఉండదు. ఒక 3, 4 వెర్షన్స్ తీసుకోవాలి. అది మ్యాండేటరీ. ఆ! ఎందుకంటే ఒకే స్క్రిప్ట్ మీద డిపెండ్ అయ్యామనుకోండి పెద్ద హీరోలతోటి, హ్మ్. ఒకే స్క్రిప్ట్ మీద డిపెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర సెట్‌లోకెళ్ళి మార్పులు చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టం. ప్రొడ్యూసర్‌కి నష్టమే, హ్మ్. హీరో డేట్స్‌కి నష్టమే. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండి అక్కడ సీన్ మార్చాలంటే టైం వేస్టు. నేచర్ కూడా మనకు సహకరించాలి. ఇన్ని ఉంటాయి. సో, ఆయన ఏ వెర్షన్ కథ తీసుకొనెళ్ళి చిరంజీవి గారికి చెప్పారో మనకు తెలీదు. నాకు తెలీదు. ఈ వెర్షన్ అయితే కాదు. ఎందుకంటే ఈ వెర్షన్‌లో నేను రాసుకున్నది కథ. రావు రమేష్ గారి క్యారెక్టరు, సందీప్ కిషన్ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా మేము కథ రాసుకున్నాం. ఎందుకంటే అది వర్కౌట్ కాలేదు కాబట్టి అక్కడ. హ్మ్. ఇదే కథను తీసుకెళ్ళి చిరంజీవి గారికి చెప్పారంటే నాకు తెలీదండి. ఆయన ఏ వెర్షన్ చెప్పారో తెలీదు. కానీ ఇదైతే చెప్పుండరు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ రాసుకుందే రావు రమేష్ గారి గురించి. ఇప్పుడుండే అవును. నటుల్లో అవును. రాజేంద్ర ప్రసాద్ గారు గాని, రావు రమేష్ గారు గాని చేయాలి. లేకపోతే నరేష్ గారు గాని, ఈ ముగ్గురే. అవును. అవును. ఇంకెవ్వరు ఉండరు. హ్మ్. ఆ దాంట్లో చేయడానికి. యాక్చువల్‌గా నరేష్ గారిని కూడా అనుకున్నారు. ఎందుకంటే ఆయన మధ్యలో పవిత్ర లోకేష్ గారిని పెళ్లి చేసుకోవడము, ఈ ఈ ఎపిసోడ్ అంతా కూడా ఈ క్యారెక్టర్‌కి బావుంటుంది అనుకుంటే, లేదు లేదు రావు రమేష్ గారు అంతకుముందు ఒక కామెడీ వెబ్ సీరీస్ సినిమా చేశారు. అంకిత్ కొయ్య హీరోగా చేశారు. ఆయనే మెయిన్ లీడ్‌గా చేశారనమాట యాక్చువల్‌గా. రీసెంట్‌గానే చేశాడు. ఒక 2, 3 మంత్స్ బ్యాక్ ఆ సినిమా కూడా ఓకే. సూపర్ డూపర్ హిట్ అయింది. హ్మ్. ఆ చూసి రావు రమేష్ గారిని దీంట్లో పెట్టుకున్నట్టున్నారు 'మజాకాలో'. మరి ఆహ్, 'మారుతినగర్ అదే సుబ్రహ్మణ్యం' సినిమా 'మారుతినగర్' ఉంది సినిమా. కదా! అదే. ఎంత బా చేశారు? అదే ఆ దాంట్లోనే 'మారుతినగర్ సుబ్రహ్మణ్యంలోనే' దాని హ్మ్. నుంచే ఇన్‌స్పిరేషన్ అయ్యి రావు రమేష్ గారు ఈ క్యారెక్టర్‌కి బావుంటారు అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. సో, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారికి మేబీ ఆ పాత్ర ఎలివేషన్ ఇంకా కళ్యాణ్ కృష్ణ చెప్పలేదో, లేకపోతే ఆయన 'విశ్వంభరా'లో బిజీగా ఉండి ఇప్పుడు నేను మల్టీ స్టారర్ ఒప్పుకోలేదు. చేయలేనేమో అని చెప్పడము. ఇవన్నీ ఉండే. సిద్ధు ఒప్పుకుంటాడు చిరంజీవి గారితోటి. ఆబ్వియస్‌లీ హ్మ్. ఆ పేరు భలే ఉంటుంది. చాలా బావుంటది. కానీ చాలామంది అంటున్నారు చిరంజీవి గారితో కామెడీ ఏంటి అది ఇది అని చెప్పి. చిరంజీవి గారు కామెడీ చేయకూడదని ఏమైనా రూల్ ఉందా? మంచి కామెడీ చేస్తారు. దట్టు ఒక 68 ఇయర్స్, 70 ఇప్పుడు దగ్గర పడుతున్నారు. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్యలో' మరి అది చూడండి ఎంత బావుంటదో. చాలా బావుంటాయి. ఆయన కామెడీ ఎంత బా ఆ! చేస్తారంటే అందరికి 'ఘరానా మొగుడులో' చేయలేదా? జంబలకడ హ్మ్. ఆ హ్మ్. పీచు మిఠాయి ఆ! సాంగ్. సో, అదే చెప్తున్నాను. వాటెవర్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన ఆర్టిస్ట్‌కి కథ ఖచ్చితంగా హ్మ్. యాప్ట్ ఉంటుంది. ఆయన ఆర్టిస్ట్‌గా నేను న్యాయం చేయగలను అనుకుంటే చేస్తారు. కానీ అవును. మనం కూడా చూడాలి. ఎంతకాలం అని చెప్పి ఫైట్‌లు, డాన్సులు చూస్తాం. అలాంటి కామెడీ యాంగిల్ కూడా చూస్తే జనాలకి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా! ఏం 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో' చేయలేదా కామెడీ? హ్మ్. ఆ! చేసాడు కదా! ఆబ్వియస్‌లీ. అవును. 'చిట్టి చిట్టి' అంటూ సోనాలి బింద్రే ఎనకాల. హ్మ్. దట్ ఈస్ వాట్. అలాంటి యాంగిల్ మళ్ళీ కావాలి చిరంజీవి అంతెందుకు గారిని. మనకి చూడాలనుంది సినిమాలో. రా రా ఒక సెకండ్ హాఫ్ అంతా కూడా సీరియస్‌గా వెళ్ళినా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీనే కామెడీయే కదా! కదా! సౌందర్య గారితో కూర్చొని మంచి ఆ కామెడీ. లెటర్ చదవడం అవన్నీ కావాలి. అవి వింటే చిరంజీవిని తీసుకురావడానికే దే ఆర్ ట్రైయింగ్ పీపుల్. హ్మ్. బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల కుదరట్లేదు. దానికి సందీప్ కిషన్ కూడా ఆన్సర్ ఇచ్చారు.
కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని కారణాల వల్ల దూరం అవుతాయండి. దాన్ని డైరెక్టర్‌ని కానీ, హీరోలని గానీ ఎవరిని నిందించాల్సిన పని లేదు. ఆ టైంకి జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడు ఈ కథ ఆయన మార్చుకొని నాకు దక్కాలనుకుంది. నాకు దక్కింది. రావు రమేష్ గారి క్యారెక్టర్ ఆ సినిమాలో చేయాలి కాబట్టి అది దక్కింది. సో, ఇది ఆయన చెప్పుకొచ్చిన విషయం అన్నమాట. ప్రెస్ అడిగిన దానికి మీరు చిరంజీవి గారితో ఎందుకు చేయలేదండి? రావు రమేష్ గారిని చేశారా? రావు రమేష్ గారి క్యారెక్టర్‌లో చిరంజీవి గారిని ఎలా ఊహించుకుందాం అనుకున్నారు మీరు అని. రావు రమేష్ గారి క్యారెక్టర్‌లో చిరంజీవి గారిని ఊహించుకోవాల్సిన పని లేదు. ఇది సెపరేట్‌గా రాసుకున్న ఇంకొక వెర్షన్. ఆ వెర్షన్ వేరు అని చెప్పాడు. తర్వాత మళ్ళీ సేమ్ ఆయన టీజర్ లాంచ్‌లో ఏదైతే అంశు అంబానీ అంశు మీద గారికి సంబంధించి మాట్లాడింది, మాట్లాడారు. ప్రెస్ అడిగిన క్వెషన్‌కి సార్ మీరు ఇంకా అది క్షమాపణలు మీడియాకి సరిగ్గా చెప్పినట్లేదు అన్నట్టుగా మాట్లాడితే, చూడండి ఆ రోజే క్షణాలలో అది వైరల్ చేశారు నేను మాట్లాడిన మాటలు. నేను నా భాషలో మీ మమ్మల్నందరినీ కడుపుబ్బా నవ్విద్దామని చెప్పి నేను ఆ వాడుక భాషలో మాట్లాడేశాను. అది తప్పని తర్వాత తెలుసుకున్నాక నేను క్షమాపణలు చెప్పాను. ఆ అమ్మాయికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ అమ్మాయి కూడా ఓకే అన్నారు. అక్కడ ఉండే ప్రొడ్యూసర్ గారు గానీ, వేరే హీరో కానీ, ఇంకెవరైనా హీరోయిన్ రీతు వర్మ కానీ, ఇంకెవరైనా లేడీ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళందరికీ నేను సెట్స్‌లో క్షమాపణ చెప్పాను. సారీ అమ్మ నా వల్ల ఏమైనా మీకు ఇబ్బంది కలిగుంటే నన్ను క్షమించండి. నేను అలా ఉద్దేశించి మాట్లాడలేదు హీరోయిన్‌ల గురించి అని. మా అమ్మ ఆ రోజు వెంటనే నాకు కాల్ చేశారు. ఒక్క రోజులో నువ్వు దుర్మార్గుడివి అయిపోయావు చూసావా? ఇంతకాలం నీ మంచి పేరు తెచ్చుకొని ఒక్క రోజులో నువ్వు దుర్మార్గుడివి అయిపోయావు. ఒక్క రోజులో కాదు, ఒక అదే క్షణంలో. అదే ఆ డైలాగ్స్ అన్ని నువ్వు అవసరం ఆ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాల్సిన పని లేదా నీకు? అంటే వాళ్ళ అమ్మగారికి నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాడంట. ఏ రకంగా చెప్పాను, ఏంటి అని చెప్పి. నేను కన్నతల్లిని కాబట్టి నా కొడుకు మంచోడని నేను ఒప్పుకుంటానురా. కానీ వీధిలో వాళ్ళందరికెళ్ళి నా కొడుకు మంచోడని నేను చెప్పలేను కదా! సో, స్టేజ్ మీద ఈసారి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. అసలు ఇలాంటి మాటలు నేను తీసుకోరాకు. ఎందుకు నువ్వు నీకుంటే హుందాతనం ఉంది. నీకుండే డిగ్నిటీ ఉంటుంది. అదెందుకు నువ్వు మెయింటైన్ చేయట్లేదు? వేరే డైరెక్టర్లు చూడు, రాజమౌళి గారు చూడు ఏదైనా వెకిలి వేషాలు ఏస్తారా స్టేజ్ మీదకొచ్చి? అవును. రాఘవేంద్రరావు గారు ఏమైనా వేస్తారా? మిగతా హీరోలు మిగతా డైరెక్టర్లు ఏమైనా వేస్తారా? కొరటాల శివ గారు గానీ ఎవరైనా. అవును. నువ్వెందుకు అంత రెచ్చిపోతున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మగారు తిట్టారంట. అప్పుడు మళ్ళీ వచ్చి మా అమ్మగారు కూడా నన్ను అసహించుకునే స్టేజ్‌కి నేను మాట్లాడానంటే నేను చేసింది తప్పండి అని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా మళ్ళీ మీకు మీడియా ముందు అందరికీ చెప్పాలంటే నేను క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పారు. చేతులు గల ఆకులు పట్టుకోవడం అంటే ఇదే, ముందు మాట్లాడడం దేనికి, ఇవన్నీ పెట్టుకోవడం దేనికండి? కానీ ఏది ఏమైనా ఒక అంటే ఇది సినిమాకి రిలీజ్‌కి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అనుకున్నారు. ఎక్స్‌ప్లనేషన్స్ తోనే ఈ సినిమా ఎందుకో ఆ! ముందుకెళ్తుంది. చూద్దాం. యాక్చువల్‌గా 21కి రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు 26కి రిలీజ్ అవుతుంది. చూద్దాం ఎలా. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.